ఇవాళ నా గెస్ట్ ఎవరో తెలుసా? మీకు తెలిసిన సత్తన్న, మాకు తెలిసిన సతీష్. అందరికి సత్తన్న లాగానే తెలుసు కదా అన్న? యా, అందరికి సత్తన్న. సతీష్ అని చాలా తక్కువ మంది తెలుసు. సతీష్ అని ఎవరైనా పలకరిస్తే వీడు ఓడరా అని అనుకుంటాను. మీరు కూడా టర్న్ గానేమో. ఇప్పుడంతా ఈ హడావిడి చూస్తుంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు ఏంది ఓవర్ యాక్షన్ దెయ్యానికి వీడు చేసే జోక్కి వాడు నవ్వుడు, అక్కడ నవ్వుడు, వీళ్ళు నవ్వుడు, వాళ్ళు నవ్వుడు, నవ్వులు వేసేస్తున్నారు. వాడు ఏం చేశాడని నవ్వుతున్నారని అర్థం కాదు. సో సాడెస్ట్ ఆర్ డిప్రెస్డ్ మూమెంట్ ఆఫ్ సతీష్? సాడెస్ట్ అంటే ప్రతి ఇంకా సక్సెస్ కాలేదేంటి, ఇన్ని రోజులైంది. సత్తన్న ఏదైనా ప్రోగ్రామ్స్ చేయమంటే చాలా కాస్ట్లీ అయిపోయారు, అందుకే సత్తన్నని టచ్ చేయలేకపోయాం అని అన్నారు. అని అన్నారా? నిజమా? స్క్రిప్ట్ రాస్తారు, యూ కెన్ రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్. మరి ఎందుకు డైరెక్షన్ వైపు కానీ స్క్రిప్టింగ్ వైపు కానీ? చేయాలని డైరెక్షన్ చేయాలని ఉంది, కానీ ఇగో బాబు 4 కోట్లు తీసుకో, నేను మళ్ళీ అడగా ఒక సినిమా చేసిపెట్టు అని అంటే సుమగారు అదృష్టం. సుమగారు లాగా సుమకంటే మంచి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సుమగారికి ఇంకా అవకాశాలు వస్తుందంటే కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్. మీరు చేసిన అల్లరి పని ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రోజులుగా వెళ్ళరు, రోజు ఇవాళ కూడా ఉంది. సతన్న ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అనేది అనవసరం వాళ్ళకి. ఐ డోంట్ కేర్ విత్ దిస్ పబ్లిక్ అని. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక హీరోతో ఇప్పటికి కూడా. హీరో నేను అతని సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నట్టు పొరపాటు తెలిసిన కూడా తీసేస్తాను. సతనాన్ని వాడవద్దు, అతను తెలియకుండా ఏదో డైరెక్షన్ ఏదో విషయంలో క్యారెక్టర్ వచ్చేస్తాను అనుకో పొరపాటు ఫుల్ ఫ్లోలో వీడియోకి వచ్చాడు. ఇప్పటికీ ఆయన సినిమాలో నేను ఉన్నాను. హాయ్, వెల్కమ్ టు ఎస్ టాక్స్. నేను మీ కీర్తి. ఇవాళ నా గెస్ట్ ఎవరో తెలుసా? ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే అది కొంచెం డిఫరెంట్ గా చేయాలి బాస్ అని అనుకున్న వారికి ముందుగా గుర్తుకొచ్చిన పేరు సత్తన్న అండ్ దాసన్న. ఎస్, గుర్తొచ్చారు కదా. అసలు వాళ్ళు పేల్చిన నైజాం బాంబులు అంతా ఇంత కాదు. అలాగే తెలంగాణ యాసని ఒక విధంగా చెప్పాలంటే టెలివిజన్ ఇండస్ట్రీకి వారి ద్వారానే పరిచయం అయింది. సో ఈ రోజు మీకు తెలిసిన సత్తన్న, మా అందరి సతీష్, నా ఎస్ టాక్స్ గెస్ట్. హాయ్ అన్నా. అందరికి సత్తన్న లాగానే తెలుసు కదా అన్న? యా, అందరికి సత్తన్న. సతీష్ అని చాలా తక్కువ మంది తెలుసు. సతీష్ అని ఎవరైనా పలకరిస్తే వీడు ఓడరా అని అనుకుంటాను. మీరు కూడా టర్న్ గానేమో. బాగా అలవాటు అయిపోయింది. సత్తన్న పిలవడమే నాకు ఇష్టం. మీకు ఇష్టం కూడా. ఎట్లున్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? ఏం జరుగుతుంది బయట? ఏం జరుగుతుంది కెరియర్ లో? ఏం జరుగుతుంది? అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? ఏం కథ? ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఎల్లారెడ్డిగూడనే ఉన్నాను. ఇక్కడే పుట్టి పెరిగా. ఇక్కడే చుట్టుపక్కలనే సీరియల్స్ అంటున్నారు. యాంకరింగ్ చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు. ఇక్కడ అంత ప్రామినెంట్ గా మాకు కనిపిస్తలేరేంది? ఇప్పుడు కనపడడం కష్టం. ఇప్పుడు కూడా చేస్తున్నాను, కానీ ఇన్ని ప్రపంచంలో ఇన్ని వచ్చేసాయి, ఇన్ని యూట్యూబ్లో ఇన్ని డిస్టర్బెన్స్, ఇన్ని ఛానల్స్, ఏమేమో అసలు ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. మీది దాసన్న కాంబినేషన్ లో ఒక ఊపేశారు కదా ఒక ఎరా అంతా. అసలు దాసన్న సత్తన్న అట్లనే మనం ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ఐఆర్ ఫిలిం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దగ్గర ఒక 2 years అట్లా చేసి ఉంటాం కదా. మస్తు చిన్న పిల్లగా ఎవరు? నువ్వు చిన్న పిల్ల. మీరు అప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు. ఓకే, అవును. అప్పుడు మీకు ఒక రోజు ఒక సిచ్యువేషన్ గుర్తుందా? నేనేమో ప్రాక్టీస్ చేసేదాన్ని కాదు, మీరేమో కంపల్సరీ నాగేశ్వర రెడ్డితో కూర్చొని రిహార్సల్ మస్ట్ సిన్సియర్ యాక్టర్ లాగా, మనమేమో చిన్నపిల్లలంగా పాడు మనం కప్పెత్తేసి ఒకసారి. గుర్తుందా మీకు? నాకు బాగా గుర్తు. లైక్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ యూ రిహార్సల్స్ కి. నేను రిహార్సల్స్ చేస్తే టేక్ సరిగా చేయను, నేను టేక్ చేయాలంటే రిహార్సల్ చేయకూడదు. నా ప్లేస్ లో అప్పుడు మన డైరెక్టర్ రాజేశ్వర రెడ్డి మీతో పాటు రిహార్స్ చేసేవారు. వండర్ఫుల్ ఎరా కదా ఆ రోజులు, ఇప్పుడు లేవు. అప్పుడు చేసిన వాటిలో నాకు కోటి రామకృష్ణ మంచిగా అనిపించింది.
అది ఎట్లా అంటే ఫస్ట్ మేము పోయి ఇంటర్వ్యూ చేసుకుని వస్తాం కదా, నేను నాగేశ్వరరెడ్డి వెళ్తాం, కోట రామకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేస్తాం. చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఏం అడుగుతానో ఇక్కడ అదే వెట్కారంగా అడుగుతూ లైవ్ ప్రోగ్రామ్ లాగా చేస్తాం. అది పక్కా ప్యూర్ లైవ్ లాగా వచ్చింది. అది డైరెక్ట్ స్క్రీన్ మీద ఉండి కోట రామకృష్ణ గ్రౌండ్ లో ఉన్నారు, నేనేదో అడుగుతున్నా ఆయన ఏదో చెప్తున్నట్టుగా ఉంది. చాలా బాగా వచ్చింది. అదొకసారి చెప్పు, ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ఏంటో. సో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ అంటే నేను పోలీస్ గెటప్ లో ఉండేదాన్ని, సత్తన్న లైక్ దొంగ గెటప్ లో ఉండేవారు అనమాట. సో నా నుంచి ఆ స్టేషన్ నుంచి ఆ రోజు తప్పించుకోవాలంటే నాకు ఏదో ఒక సినిమా ఇన్ఫర్మేషన్, ఆ వారం రిలీజ్ థియేటర్ లో అయ్యే సినిమా ఇన్ఫర్మేషన్ చెప్పి బుర్రడా గుర్తు. ఎందుకు చెప్తారంటే ఆవిడకి సినిమాలు అంటే ఇష్టం, ఆవిడకి సినిమా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ రోజు నేను తప్పించుకుంటాను ఆ ఎపిసోడ్ లో. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నన్ను పట్టుకుంటారు, మళ్ళీ నేను వస్తాను. అట్లా ప్రతి వారం సినిమా ఎపిసోడ్ల గురించి చెప్పడం, సినిమా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సాయంత్రం అది ఎపిసోడ్ అయిపోయాక నేను తప్పించుకోవడం, ఇది కాన్సెప్ట్. ఎస్, సత్తన్న దాసన్న కాంబినేషన్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు, ఇంకా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో కంపల్సరీ మీ ఇద్దరి గెటప్ అదొక ఎరా అయితే, మీది నాది కూడా అలాగే సేమ్. కొన్ని ఇయర్స్, ఒక 1-2 years తో ఎక్కడున్నా ఎఫ్ఐఆర్ గెటప్ అని స్టేజ్. ఆ రోజులు గుర్తొస్తే ఏమనిపిస్తుంది అన్న? ఏమనిపిస్తాయి అంటే డబ్బు సరిగ్గా సంపాదించుకోలేకపోయామని అనిపిస్తుంది కదా, కరెక్ట్ టైంలో కరెక్ట్ గా సంపాదించుకోవాలి. అప్పుడంతా ప్రోగ్రామ్స్ పైన కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తుంటే మన ఇద్దరం కాంబినేషన్ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అనేది కాన్సన్ట్రేషన్ అంతే. ఆ తర్వాత సత్తన్న దాసన్న చేసామంటే ఈ ప్రోగ్రామ్ బాగా చేయాలి, డబ్బు పైన జాస్ ఉండేది కాదు. అట్లా ఎన్ని ప్రోగ్రామ్ ఏవేవి చేసినా కూడా జస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అనేదే ఉద్దేశం ఉండేది. సో దానివల్ల అక్కడ వెనకబడ్డం. అది ఒక రకంగా మంచిదే. ఎట్లా అంటే ఈ రోజు కూడా నన్ను ఇన్నేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుపడతారు ఎవరైనా, సరే మీరు సత్తన్న అని. అదే ఇప్పుడు నిన్న మొన్న యాంకరింగ్ చేసిన వాళ్ళని గుర్తుపట్టరు. ఇప్పుడు బిగ్ బాస్ ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ బాస్ చాలా ట్రెండింగ్గా నడుస్తుంటుంది 3-4 months అయితే. ఉన్న రోజులు అందరినీ గుర్తుపడతాం. ఆ ప్రోగ్రామ్ అయిపోయింది అన్నాక మళ్ళీ వాళ్ళని గుర్తుపట్టడం మా కష్టమే, ఎక్కడ చూసాము అన్న ఫీలింగ్ కూడా రాదు ఒక్కొక్కసారి. అది తేడా దానికి మనకి. ఫ్లాష్ బ్యాక్ కూడా కెరియర్ లో చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్స్ చూడండి. అసలు ఫ్లాష్ బ్యాక్ కొన్ని రోజుల పాటు జెమ్నీలో, కొన్ని ఇయర్స్ పాటు శర్మ గారి కాంబినేషన్ లో వచ్చిన ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ అన్ని అట్లానే కొన్ని ఇయర్స్. ఇప్పుడు నేను చేసిన నవ్వుల నజరానా కానివ్వండి, ఫ్లాష్ బ్యాక్ కూడా. ఇప్పుడున్న జబర్దస్త్ చాలా మందికి తెలియదు, ఇప్పుడున్న జబర్దస్త్ బ్యాచ్ అంతా ఫ్లాష్ బ్యాక్ లో మీ వెనకాల నటించిన ఆర్టిస్ట్లే కదన్నా. సో ఆల్ బిగ్గీస్ చెప్పొచ్చు ఆల్మోస్ట్. అంటే రాఘవ గారు కూడా మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను రాఘవ గారే ఎఫ్ఐఆర్ కాంబినేషన్ కంటిన్యూ చేసినాం. సో అట్లా ఏమనిపిస్తుంటది? ఆ ఫ్లాష్ బ్యాక్ కాన్సెప్ట్ ఆన్సర్ అనుకున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ తీసుకోవడం ఎట్లా వచ్చిందంటే, MTVలో ఫుల్లీ ఫాల్త్ అని చెప్పి చేసేవాడు. అంటే ఒక సినిమాకి సంబంధించి మొత్తం రోస్ట్ చేసేవాడు. షోలేకైతే అనువను రోజ్ చేసి అది చూసి ఈ కాన్సెప్ట్ మనం కూడా చేస్తే బాగుండదు అని చెప్పేసి ప్రతి సినిమా కూడా చేద్దాం అన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్ అంటే గత సినిమాల్లో మనం ఫ్రెష్ గా చేద్దాం. అంటే ఒక సినిమాలో ఒక హీరోని 100 మంది కొట్టిరనుకో, ఆ 100 మంది ఇక్కడ వీడిని కొడితే ఎట్లుంటది, రివర్స్ మొత్తం. ఆ రకంగా సాగర సంగమం అనే సినిమా కూడా చేసాం. అందులో నువ్వు శైలజ క్యారెక్టర్. దాంట్లో బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, శరత్ బాబు వీడు సురేష్, అరే వీడు ఇంత తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, ఎందుకు వీని పెంచుతున్నావు, నేను ఎందుకు ఫ్రెండ్గా చేస్తున్నావు అని చెప్పి సురేష్ ఏమన్నా అడుగుతారు. సురేష్ ఏమంటాడంటే, వీడు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, వీడు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నా మొలతాడు కొట్టేసాడు, అది ఇప్పుడు అడ్రస్ చెప్తలేడు, అది చెప్తాడు అని చెప్పేసి వాడిని పోజిస్తాం ఎంతకాలం అని చెప్పి క్యారెక్టర్ పోజిస్తున్నాడు అనమాట. అట్లాగే ఒకటి నీళ్ళతోటి తీసినాం, నీళ్ళతోటి పైన డాన్స్ చేస్తుంటాడు, ఇలా జయప్రద వస్తుంది మన సినిమాలో అనుపమ గారు. అప్పట్లో అనుపమ గారు అంటే కొత్త సినిమా గురు. ఆమె వచ్చి అడుగుతుంది, ఏంటి నీళ్ళల్లో ఏదో పాట పాడుతూ డాన్స్ చేస్తూ తగ్గి నువ్వు పడిపోతా నీళ్ళ పడతావు అంటే, పడిపోతావు అంటే నీకు అంత ఇష్టమా అది జయప్రద గారు అంటే, లేదు నువ్వు పడిపోతే నాకు ఇష్టం లేదు, నువ్వు పడిపోతే నీళ్లు పడతాయి, హైదరాబాద్ లో నీళ్ళు అసలు వారానికోసారి వస్తుంది, దిగు నోరు వస్తాను ఇక్కడ దిగు అంటే ఇట్లా చేయి పెడతాను. ఏంటి చేయి పెట్టావంటే, వర్షం పడుతుంది కానీ కుంకుమ రాలిపోతావు, కుంకుమ స్టిక్కర్ ఓవర్ యాక్షన్ చేయదు దిగు, ఈ టైప్ అంతా వెటకారంగా అట్లా చేసాం. అప్పుడు నువ్వు దాని సాగర సంగమం నాకు గుర్తుంది, అరుణాచలం కూడా చేసాం. ఆల్మోస్ట్ నరసింహ నాకు బాగా నరసింహలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ రమ్యకృష్ణ పొగరపోతు క్యారెక్టర్, అప్పటికి ఆపోజిట్ కదా నా ఒరిజినల్ క్యారెక్టర్. అందులో ఒక సీన్ గుర్తుంది, రమ్యకృష్ణ కూర్చున్నప్పుడు సీట్ మీద ఇదే టైప్ లో కాలు మీద కాలేసి కూర్చుని వీడు వస్తాడు, రజనీకాంత్ అంటే సత్తన్న వస్తాడు, వచ్చి ఇట్లా షాల్ అని చెప్పి ఇట్లా
లాగుతాను అనుకుంటా. లాగను, ఎందుకంటే వచ్చి నా మెడ మీద కొడితే నా తలకాయ వలిపోతుంది. అందుకే లాగను, ఇక్కడ కూర్చుంటానే సాపేసుకుని కింద కూర్చొని నేను పెద్ద మనిషి అయిపోయా. అంతా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇప్పుడంతా ఈ హడావిడి చూస్తుంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు ఏంది ఓవర్ యాక్షన్, దీనికి వీడు చేసి జోక్కి వాడు నవ్వుడు, అక్కడ నవ్వుడు, వీళ్ళు నవ్వుడు, వాళ్ళు నవ్వుడు, ఆ నవ్వులు వేసేస్తున్నారు. వాడు ఏం చేశాడని నవ్వుతున్నారో అర్థం కాదు. ఏదో నడుస్తుంది ట్రెండ్ అది. ఓకే, నవ్వాలని ఫిక్స్ అయ్యారు. లైఫ్ లో వర్స్ట్ మూమెంట్ అండ్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ సత్తన్నాస్ లైఫ్ అని అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే నేను యాంకర్నాక ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఏంటంటే అందరు యాంకర్స్ తో ఒక ప్రోగ్రామ్ చేయడం. నేను యాంకర్నాక. సో దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. బెస్ట్ మూమెంట్. ఒక స్టేజ్ మీద అందరినీ ఇప్పుడైతే అందరు అన్ని ప్రోగ్రామ్స్ అందరు యాంకర్లు వస్తున్నారు, అది మామూలు అయిపోయింది, కామన్ అయిపోయింది. కానీ ఫస్ట్ టైం అది నేను చేయడం నాకు కొంచెం గొప్పతనం, నాకు గర్వంగా ఉంటుంది. సో సాడెస్ట్ ఆర్ డిప్రెస్డ్ మూమెంట్ ఆఫ్ సతీష్? సాడెస్ట్ అంటే ప్రతి ఇంకా సక్సెస్ కాలేదేంటి, ఇన్ని రోజులైంది ఇంకా చేస్తున్నాం కానీ ఇంకా గుర్తింపు వచ్చింది కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదని చెప్పి సాడ్నెస్, అంతకు మించి లేదు. అది కూడా టైమింగ్. ఎక్కడ లాగ్ అయి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రోగ్రామ్ అది ఎంత సక్సెస్ అయిందో అంత బ్యాక్ డోర్ అయింది నాకు. ఇప్పుడు నైజామాబాద్ అని చెప్పి కీర్తి గుర్తుకొచ్చా, ఇంటికి వచ్చాను, కీర్తితో మాట్లాడుతాము, నువ్వు సినిమా బాగా తెలియదు, ఏం చేసావు, ఏడ్చినట్టు సినిమా డైరెక్షన్ పెద్దగా లేదమ్మా అది ఇది అని చెప్తాను. అది నువ్వు మనసు మీద తీసుకున్నావు. తీసుకుని నాకు అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత నైజాం బాబులో అన్న ప్రోగ్రామ్ తిట్టాల్సి వచ్చింది. అంటే నెగిటివ్ మీరు అంతే కదా, యాక్చువల్ గా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి, మీరు నెగిటివ్ మాట్లాడితే కాదు, అందులో ఉన్న పాజిటివిటీ బయటికి తీసుకురావడం అనేది. సటైర్ చెప్తాను, అంటే నిజం చెప్తాను. ఆ నిజాన్ని నువ్వు జీర్ణించుకోలేక నువ్వు వెటకరగా నువ్వు కొంచెం హట్ అయ్యావు. హట్ అయ్యి నన్ను హట్ చేసావు. పైగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నీ పొజిషన్ లేదనుకుందాం, ఇప్పుడు అంతా కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త డైరెక్టర్స్ చేసారు. వాళ్ళ నువ్వు వెళ్ళిపోయాక నేను ఇంకా ఉన్నాను సెటిల్గా, అట్లనే యాంకర్గా ఉన్నాను, కొత్త డైరెక్టర్స్తో చేస్తున్నాను. కానీ నువ్వు వాటికి వెళ్ళిపోయావు అని నా ఉద్దేశం. అంతే అన్న, ఇప్పుడు నా విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా కూడా అంతే. సో ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఏమేమి చేస్తున్నాను? ఇప్పుడు సినిమాలే చేస్తున్నాను, సినిమాలు ప్లస్ యాంకరింగ్ చేస్తాను, ఏదో ఛానల్ చేస్తాను, చిన్న ఛానల్. ఆ ఛానల్ కూడా లాస్ట్ మంత్ సంబంధాలు దిగిపోయాయి. వచ్చిన 3 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉంది. ఓకే, రైట్. ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. ఒకటే భార్య, 2 ఆడపిల్లలు. ఓకే, సూపర్. పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్ద అమ్మాయి నీకు పోటీగా చేస్తుంది 10 టీవీలో. రోజు 8:30కి న్యూస్ వస్తుంది, వార్తలు చెప్తుంది, తెలంగాణ న్యూస్. ఆ అమ్మాయి పేరు ఎంబీఏ చేసి, తను యాక్చువల్గా ఈ ఫీల్డ్కి రావాలని కాదు, సాఫ్ట్వేర్ మూసేశారు. కరోనా వచ్చిన తర్వాత చాలా పెద్ద సముద్రం లాగా పచ్చకడపడ్డాయి నాకు. ఆ తర్వాత ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఏం చేద్దాం అనుకున్న దశలో ఈ యాంకరింగ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేశాక అమ్మాయి కూడా సెటిల్ అయిపోయింది. అట్లాగే ఇంకో చిన్న అమ్మాయి BBA మొన్ననే కంప్లీట్ అయిపోయింది. తను ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూలు అంటారు కదా, దాంట్లో వచ్చింది, జాబ్ చేస్తుంది. ఓకే, సో లైఫ్ లో మీ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? పెద్ద ఆర్టిస్ట్ కావాలి జీవితంలో. ఒకసారి కమల్ హాసన్ అరే బాగా చేసేవారా అనిపించుకోవాలి. ఎవరితో? కమల్ హాసన్ గారితోనా? కానీ మీకు తెలుసా, మీకు తెలియకుండానే అన్ని క్యారెక్టర్లు జీవించేశారు మీరు. ఆ ఫ్లాగ్ బ్యాక్ పేరుతో, ఆ ఫ్లాగ్ బ్యాక్ పేరుతో ఎన్ని క్యారెక్టర్స్ చేయలేదు మీరు అసలు? 2 years చేశాం కదా, చాలా సినిమాలు, చాలా యాక్టర్. ఫస్ట్ మీరు ఫీల్డ్ కి వచ్చింది అస్ అన్ ప్రొడ్యూసర్ గా, లైక్ ప్రోగ్రామ్ రైటర్ గా? ఫస్ట్ యాంకర్ గానే వచ్చాను. నైజామాబాద్ అనుకున్నారు, జేకే గారు అనుకున్నారు, అంటే జోగి బ్రదర్స్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. అది అయిపోయాక, ఆ ఎర్ర అయిపోయాక 1 year తర్వాత మళ్ళీ ఇంకొక తెలంగాణ సాంగ్ తో ఆ కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నారు. అనుకొని వేరే వారిని పెట్టారు. దాసన్న ఫిక్స్, దాసన్న ఫిక్స్ అయిపోయాడు. కానీ సత్తాన క్యారెక్టర్ ఇంకోరు అనుకున్నారు యాక్చువల్. ఆ ఇంకోని రానియకుండా నేను విజయవంతంగా ప్రయత్నించి నేను దూరా. ఒకవేళ వాడు వచ్చి ఉంటే ఇంత మైలేజ్ వచ్చేది కాదు. స్క్రిప్టెడ్ గా డైలాగులు కొట్టేసి వెళ్ళిపోయాడు. నేను కాబట్టి ఇన్వాల్వ్ అవుతూ, ఇది సెల్ఫ్ కాదు, నిజం. అవును, సత్తన్న చాలా కాస్ట్లీ. ఏదైనా ప్రోగ్రామ్స్ చేయమంటే లైక్ ఇప్పుడు ప్రివ్యూలని, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లని అట్లా చాలా కాస్ట్లీ అయిపోయాడు. అందుకే సత్తన్నని టచ్ చేయలేకపోయాం అని అన్నారు. 3-4 years బ్యాక్. నిజమా అది కాదా? అయి ఉంటే వేరేలాగా ఉండేది కదా అంటారా? అనుకునే వాళ్ళకు ఇవ్వలేక, ఇష్టం లేక నాశనీయత ఆంగం తేడా అంటారు కదా, వాళ్ళకి అంతగా. నేనేం కాస్ట్లీ కాదు అసలు. పెద్దగా డబ్బుల గురించి పెద్ద పట్టించుకునేవాళ్ళు. డబ్బుల గురించి పట్టించుకుంటే ఇప్పటికి ఎప్పుడో సెటిల్ అయ్యేవారు. నాకు అంత ప్రోగ్రామ్ పైన ఇప్పటికి కూడా అదే పిచ్చి. మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఫస్ట్ సక్సెస్ కావాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మనం చేస్తుందంటే, అయ్యో ఈ ఛానల్ మార్చకుండా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా చూడాలి, ఆడియన్స్ ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన తప్ప
సో యా, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి మీరు స్క్రిప్ట్ రాస్తారు, యూ కెన్ రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్, మరి ఎందుకు డైరెక్షన్ వైపు కానీ స్క్రిప్టింగ్ వైపు కానీ? చేయాలని ఉంది, డైరెక్షన్ చేయాలని ఉంది, కానీ దొరికితే ఇగో బాబు 4 కోట్లు తీసుకో, నేను మళ్ళీ అడగా ఒక సినిమా తీసి పెట్టు అని అంటే చేసి పెడతా, మంచి హిట్ సినిమా చేస్తా. కానీ వెనకాల నుంచి 4 కోట్లు ఏమైనాయి, 4 కోట్లు ఇచ్చే ఏమైంది, హలో ఆ డబ్బులు ఆ గొడవ దొరికితే కనుక అట్లా దొరకాలని ఉన్నాయి. స్క్రిప్ట్లు కూడా నేను రెడీ చేసుకున్నాను. అప్పుడప్పుడు సినిమా చూసినప్పుడు డౌట్ వస్తుంది, అది నేను అనుకున్న దాంట్లో పోతుంది అనుకోపో అమ్మ అంటే ఇంకా నా స్క్రిప్ట్ ఉండొచ్చు కొన్ని రోజులు, ఇంకొన్ని ఏళ్ళు ఉంటుంది అట్లా అని చెప్పి అట్లా ఉంటుంది వెయిట్. ఎవరైనా దొరికితే మటుకు చేస్తారు. రైట్. దగ్గర దగ్గర 120-130 సినిమాలు చేస్తుంటారు. 129 ఈ రోజుకి ఈ సెకండ్కి 129 మూవీస్ చేశారా? ఇంతమంది హీరోయిన్స్ సెట్ లో ఉండి మా వదిన దగ్గర ఎందుకు ఆగిపోయారు? అప్పుడు కూడా ఎంతో మంది యాంకర్స్ తో ఎంతో పనిచేసేవారు కదా, ఎక్కడ పెళ్ళయ్యాకనే యాంకర్ అయ్యాను. అక్కడ దానివల్ల ఆ ఛాన్స్ లేదు. వదిన మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టేది అంటే జనరల్ గా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, అసలు ఫీల్డ్ లో టచ్ లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది అంటే నిమిషానికి ఫోన్లు మెసేజ్లు అట్లా ఉండేదా మీకు అప్పుడు? అట్లా లేదు, కానీ టూ మచ్ పొసెసివ్నెస్. ఈ పొసెసివ్నెస్ ఉన్న భార్య దొరికినా భర్త దొరికినా జీవితంలో అవతల వాళ్ళకి నరకం. సో ప్రస్తుతం నరకంలో ఉన్నా. ఇంకేమైందిగా పిల్లలకు ఉండాలి, ఇప్పుడు మీకేముందయ్యా? అది ఇప్పుడేం లేదు, కానీ అప్పట్లో అంటున్నా, నువ్వు అడిగే అప్పట్లో గురించి. అప్పట్లోనే అడిగారులేండి. అయితే మీకంటూ ఫేవరెట్ యాంకర్స్, ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు లేరా? కొంతమంది యాంకర్స్ పనిచేశారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. సుమ గారు ఇంకా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు. సుమ గారు అదృష్టం, అది ఇంకా అదృష్టం. సుమ గారు అంటే సుమ గారు గొప్పతనం కాదు, అది సుమ గారు అదృష్టమే. సుమ గారు లాగా సుమ కంటే మంచి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సుమ గారికి ఇంకా అవకాశాలు వస్తుందంటే కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ వారి అదృష్టం, అంతే. సుమ గారి విషయం అంతే. ఎవరైనా ఫేవరెట్ యాంకర్స్, యాక్టర్స్? ఫేవరెట్ యాంకర్స్ అంటే ఒక చిత్రలేఖ కాకుండా బా నీ పేరు చెప్పాలి అమ్మా, నీ పేరు చెప్పాలి, థ్యాంక్ యూ. చిత్రలేఖ అని చెప్పి ఒక యాంకర్ ఉండేది. ఆ అమ్మాయి ఫస్ట్ టైం మా టీవీలో కలిసినప్పుడు ఆమెకి పేపర్ ఇచ్చారు, స్క్రిప్ట్ చెప్పేది. ఒక 2 పేజీలు ఉండేది డైలాగ్, ఎక్కడ కామ పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ చెప్పాలో మొత్తం అంతా ఒక్కసారి చదువుకునేది, మొత్తం టక్ అని చెప్పేసి. హలో ఎక్స్క్యూజ్, మేము కూడా అంతే అండి, మాకు ప్రాంప్టర్లు ఉండేవా జమ్నీలో, చూడకుండా చదవాలి, అప్పచెప్పాలి, ఎగ్జామ్ లాగా అప్పచెప్పినట్టు. కుళ్ళు ఈ జెలసీ ఏంటండి బాబు? నీ ఫేవరెట్ యాంకర్ ఎవరు అడిగారు చెప్తున్నా, మధ్యలో ఈ గోల్ ఏంది? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ నీ గురించి నేను అడగలేదు. నేను అడగలేదు మరి ఎందుకు అట్లా? నాకు ఫేవరెట్ చిత్రలేఖ అని చెప్పి యాంకర్, అద్భుతం. తను ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడ ఉందో చాలా రోజుల నుంచి చూసి నేను మాకు మెస్మరైజ్ అయిపోయా. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ నేను చేసేవాడిని. ఫ్లాష్ బ్యాక్ చేస్తున్నప్పుడు 10 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. నేను మెయిన్ లీడ్, నా తర్వాత ఇంకెవరు, నా తర్వాత మంజుష అని ఒక అమ్మాయి ఉండేది. సో మా మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో తను షీఈస్ ద నెంబర్ 1 యాక్టర్. బ్రహ్మాండంగా చేసేది. ఇట్లా చిటికల ఒక ఎక్స్ప్రెషన్, ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేది. సో దాని తర్వాత ఆ అమ్మాయి తర్వాత యాక్టర్గా నేను స్కిల్లో. సో మంజుష యాంకర్ కాకుండా యాక్టర్ గా వెరీ గ్రేట్. తర్వాత రాఖీ సినిమాలో కూడా చేసింది కదా. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా చేసింది. ఓకే. సో కామెడీ మీ బేస్ కదా, అలాగే కామెడీ బేస్ లో కానీ లేదంటే అదర్వైజ్ 129 సినిమాలు అంటే నార్మల్ విషయం కాదు. ఎంతో మంది ఆర్టిస్టులను మీరు కలిసి వర్క్ చేస్తారు. సో అట్లా వాళ్ళ దగ్గర ఇన్స్పైర్ అయిన థింగ్స్, ఫేవరెట్ యాక్టర్ అంటే కమల్ హాసన్ లోకల్, అది సపరేట్. మామూలుగా మోహన్ బాబు అంటే ఇష్టం. హీరోయిన్స్ లో భావన్ ప్రియ అంటే ఇష్టం. నువ్వు అడగలేదని నేనే చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడన్నా కలిసారా? సినిమాలు చేసినా కానీ చెప్పలేదు, మనసులో మాట చెప్పలేకపోయా. మీరు చేసిన అల్లరి పని ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు? అల్లరి పనులు అంతగా అల్లరి పని ఉందబ్బా, ఎప్పుడు చేస్తూనే ఉంటాం అల్లరి పనులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, బాగా గుర్తొచ్చింది, ఫనీ వచ్చింది, బాగా తిట్లు తిన్నది, ఒంగబెట్టి గుద్దింది, పోలీసు వాళ్ళు పట్టుకోయింది. పోలీసులు పట్టుకుపోయిందంటే వచ్చింది. పోలీసులు అంటే గుర్తుకొచ్చింది. ఒకసారి రెడ్డి కాలేజ్ ఉండేది నారాయణ కూడా, అక్కడ బస్ స్టాప్కి వెళ్ళాం. రెడ్డి కాలేజ్కి వెళ్ళింది ఒక అమ్మాయి కోసం. అప్పట్లో పెళ్లికి ముందు, పెళ్లికి 9 ఏళ్ల ముందు చిన్నప్పుడు. అయితే వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేశారు, నన్ను నా ఫ్రెండ్స్ పట్టుకోలేరు, 4 నాతో పాటు 5 పట్టుకుని స్టేషన్ దిగారు. బస్ స్టాప్ లో కూర్చున్నందుకు. తర్వాత తెలిసింది, లోపల పోయాక 2-3 ఉన్నారు స్టేషన్ లోపల, జైల్లో. నీకేమైందిరా, నిన్ను పట్టుకో, ఏమో రోడ్ క్రాస్ చేస్తుంటారు,
రోడ్ క్రాస్ చేస్తున్నారని పట్టుకొచ్చారు. అదేంటది? తర్వాత తెలిసిందంటే ఇంతమంది ప్రతిరోజు వాళ్ళు లెక్క చూపెట్టాలంట. పట్టుకున్నాం, మేము డ్యూటీ చేసాం, వీళ్ళు టీచ్ చేస్తున్నారు రోడ్ పైన, లేకపోతే వాడు అదే చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు లెక్క చూపించాలి. వాళ్ళకు ఆ లెక్క చూపెట్టి మమ్మల్ని అట్టు అన్నాను ఇట్లా వరుసగా నిలబెట్టారు. అక్కడ మంచి ఇన్సిడెంట్. నేను లాబిన్స్ అని ఒకడు, శ్రీనివాస్ అని ఒకడు, నేను ఇంకేవాడో తెలియదు, గుర్తులేదు. అయితే ఫస్ట్ నిల్చోబెట్టి నీ పేరేందా అన్నాడు. వేణు అన్నాడు. నీ అడ్రస్ ఏంది అన్నాడు. అడ్రస్ ఎందుకు సార్ అన్నాడు. చెంప మీద కొట్టిండు, ఎర్రగా అయిపోయింది చెంప అంతా. మేమంతా సెట్ అయిపోయాం. మేము కూడా చెప్పొద్దు అనుకున్నాం. వీళ్ళు కొట్టేసరికి మేము కూడా అడ్రస్ చెప్పడం స్టార్ట్ చేస్తాం. నీ పేరు సతీష్, మేము ఎక్కడ ఉంటాం, వాళ్ళు ఏ డెస్ ఇది అడ్రస్ ఎలా రెడ్గా టక్ టక్ అని చెప్పి సాయంత్రం దాకా పెట్టేసి, సాయంత్రం మా అప్పటికి వాసులు అవన్నీ తీసేసుకున్నారు. అన్ని తీసేసుకొని మళ్ళీ రేపు పొద్దున కోర్టుకు రావాలి. కోర్టుకు వచ్చినాక మేము జడ్జి దగ్గర మనం అడుగుతాం, మిమ్మల్ని మీరు టీజ్ చేశారు, నారాయణగూడలో పట్టుకున్నాం అని చెప్పి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మీ పైన మీకు తెలుసుగా కేసులు అవుతాయి, ఇంకా అనవసరంగా ఒప్పుకోండి. ఒప్పుకుంటే అక్కడికాడు ఫైన్ కట్టేసి వెళ్ళిపోవాలి. ఓకే సార్ అని చెప్పి ఇంటికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే కోర్టుకి వెళ్ళిపోయి కోర్టులో ఫైన్ కట్టేసి ఒప్పుకున్నా, నీ పైన నారాయణగూడ ఏదో టీజింగ్ కేసు పైన నేను అభియోగం పైన నిన్ను మోపబడింది, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా సార్. భయపడి ఒప్పుకుంటా. అందరం ఒప్పేసుకున్నాం. 80 రూపాయలు ఫీజు అప్పట్లో ఫీజు కట్టేసి వచ్చేసాం. ఇది మర్చిపోలేని సంఘటన. వదిలేసిండ్రు కానీ నెక్స్ట్ డే అదే నెక్స్ట్ డే జైలుకి వెళ్ళాం. మరీ బాగుంది అసలు. సరే ఈ లొల్లంతా అయింది ఓకే. అసలు ఫస్ట్ సత్యనారాయణ రెడ్డి కాలేజ్కి ఎందుకు పోయినావు? ఆ బస్ స్టాండ్లో ఎందుకు కూర్చున్నావు? నీకేం పని? కొంచెం చిన్న ఉత్సాహం కోసం అడుగుతున్నా. ఇది ఎప్పుడో గతంలో జరిగిన పెళ్లికి ముందు 9 సంవత్సరాల ముందు పెళ్లికి దానికి అప్పట్లో లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ కోసం ఆ అమ్మాయి కోసం వెళ్ళాం. ఆ అమ్మాయికి కోసం వెళ్ళి ఆ అమ్మాయి కోసం 10:30 ఇప్పుడు వస్తుంది కాలేజ్ నుండి. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత బస్ స్టాప్ లో కూర్చుందాం అన్నట్టు కూర్చుంటే మమ్మల్ని పట్టుకెళ్ళారు. అది సంగతి. అమ్మాయి కోసం వెళ్ళి అమ్మాయి కోసం ఇంకొన్ని కథలు కూడా పడ్డాం. అమ్మాయి ఎగ్జాక్ట్ రెడ్డి కాలేజ్ ముందు బీవీ హాస్టల్లో ఉంటుంది. అమ్మాయి కోసం వెళ్ళినప్పుడు అమ్మాయి 12:30 వచ్చేది కాదు, 2:30, 3:30 వచ్చేది. ఈలోపు ఆకలి అయ్యేది. ఆ రెడ్డి కాలేజ్ అదే హాస్టల్లో పెళ్ళిళ్ళు జరిగేవి. వెళ్ళి తినేసేవాళ్ళు. 2-3 సార్లు తినేసాడు. వీడియో అప్పట్లో వీడియో స్టైల్ ఉండేది. వీడియో వచ్చి దగ్గర ఇట్లా పెట్టాడు. భయం భయం తినుకుంటూ మన వీడియో గేమ్స్ చూసుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ అట్లా తిన్నాం కూడా. 2-3 పెళ్ళిళ్ళకి తిని మళ్ళీ పోయి బస్ స్టాప్ లో నిలిచిన వాళ్ళు అమ్మాయి కోసం. పడిందా పడలేదా అంటే ఇది పాత విషయం. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, పెద్ద 30 years అయిపోయింది వాటికి. ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం, ఇద్దరు తెలుసు కానీ ఇద్దరం ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు. ఓపెన్ అప్ అవ్వలేదు. ఓపెన్ అప్ కదా, బస్ స్టాండ్ లోనే ఆగిపోయింది. యా, ఒక రకంగా. ఇప్పుడు ఇలాగే మీ అమ్మాయికి ఎవరైనా ప్రపోజ్ చేస్తే మీరేమంటారు? ఓకే అంటాను. దానికంతా భరతనాట్యాలు కూసుకుని కథలు ఓకే అంటాం. అలా ఫ్రంట్ గ్రౌండ్ సైడ్ గ్రౌండ్ ఏ గ్రౌండ్ చూసి అక్కర్లేదా? ఇప్పుడంతా ట్రెండ్ అంతా మారిపోయింది. ఎట్లా? ఇప్పుడు మా అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకో, మా అమ్మాయి వచ్చి ఫలానా ప్రేమించుకో, వద్దు అన్ని చేసుకోవద్దు అంటే చేసుకుంటాను, నువ్వేం బిగుతావు అంటారు. ఆ రోజులు వచ్చాయి. ఆ ట్రెండ్ లో మూసుకొని కూర్చోవడం బెస్ట్. కానీ ఆడపిల్లలు కూడా చాలా ఇంటెలిజెంట్. అంటే లైక్ ట్రస్ట్ ఇష్యూస్ మీద, బ్యాంక్ బ్యాలెన్స్ మీద, వీడు ఓకేనా నాట్ ఓకేనా, అంత ఇంతకు ముందు లాగా చూపు కలిసే అంత ఎవరు లేరు. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ చూసుకుంటున్నారు. ఎస్ నో, మన లైఫ్ గ్యారెంటీ ఉందా లేదా అని. మీ పిల్లలు కూడా అంతేనా? దే ఆర్ లైక్ మీరు నమ్మొచ్చా వాళ్ళ చాయిస్ మీద అన్నట్టు? ఈ జనరేషన్ అమ్మాయిలు కదా తప్పు చేయరని నా ఉద్దేశం. ఈ జనరేషన్ చాలా అమ్మాయిలే అని కదా, అబ్బాయిలు కూడా చాలా చాలా ఫార్వర్డ్ గా, చాలా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తున్నారు. టెక్నాలజీ వాళ్ళు ముందు ఉండడం వల్ల సో వాళ్ళు డెఫినెట్ గా అప్డేట్ గా ఉంటారు. నాలా కాకపోయినా వాళ్ళు ఈ జనరేషన్ అంతా అంతే. అబ్బాయి ఉండుంటే బాగుండని ఎప్పుడైనా మిస్ అయ్యారా మీరు? అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా ఇద్దరు గాడులే, ఇద్దరు దొంగలే, ఇద్దరు ఒకటే. ఈ జనరేషన్ లో ఇద్దరు, ఈ జనరేషన్ లో ఎవరున్నా ఒకటే, ఎవరు పోయినా ఒకటే. ఇప్పుడు ఇంతకుముందు గతంలో కొడుకుంటే ఆడు చచ్చిపోయేటప్పుడు మన పున్నాగన్న స్వర్గానికి ఏదో పోతాడు, అగ్గిపడతా, అదంతే ట్రాష్ అంతా. అంటే మీరు ఎప్పుడైనా అవకాశాల కోసం లైక్ ఫిలిం ఆఫీస్లకు కానీ వెళ్ళిన రోజులు ఉన్నాయా? రోజులుగా రోజు ఇవాళ కూడా ఉంది, ఇవాళ కూడా వెళ్తా, ఇవాళ కూడా ఫోన్ చేస్తా.
ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు, ప్రతి సినిమా వాళ్ళ డైరెక్టర్లకి. ఇప్పుడు కూడా అప్పుడు రిసీవ్ మనం ఆల్రెడీ ఫేమ్ లో ఫామ్ లో బాగా ఉన్నా కూడా తప్పదు. ఇప్పటి ఉన్న ఫీల్డ్కి, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి యూ హ్యావ్ టు కాల్ దెమ్. నువ్వు ప్రజెంట్ చేసుకోవాల్సిందే. సో ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్స్ వస్తుంది. అరే సత్యం మీరా, అరే మీరు లేకుండా ఎట్లా అండి, మీరు తప్పకుండా మీరు ఉన్న తర్వాతనే సినిమా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా అంటారు. సినిమా రిలీజ్ కూడా అయిపోద్ది, అది వేరు. కానీ రెస్పాన్స్ మటుకు మంచిగా ఇస్తారు. మరి ఎట్లా హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? మనం హౌ టు ఆన్సర్ విత్ క్వశ్చన్, యూ కాంట్ ఆన్సర్, యూ జస్ట్ డీల్ అంతే. నీకు ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది అంతే. సో ఈ ప్రోగ్రామ్ కి చాలా మంది పాత సెలబ్రిటీస్ కానీ లేకపోతే నాకున్న టచ్ లో ఉన్న వాళ్ళని చాలా మందిని నేను కదిపిస్తున్నాను. మీకు కూడా ఒక 4-5 సార్లు ఫోన్లు చేస్తే ఇప్పుడు దొరికిరు మీరు నాకు. సో అంటే నేను 4-5 సార్లు ఫోన్ చేస్తే కనిపించానంటే కనిపించలేదంటే కనిపించినా కూడా కనిపినట్టు ఫోజ్ కొట్టినా నేను చాలా బిజీగా ఉన్నట్టు. అక్కడితే లేవు, ఇక్కడ ఏదో అంటుతో కూడా ఏదో పని చేస్తుంటాను. అతను ఫోన్ చేసినప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, కొంచెం షూట్లో తర్వాత మాట్లాడదాను కీర్తి. కాదు, మీరు బేసికల్ గా ఇప్పుడు మనం ఏమంతా ఉన్నామని ఇప్పుడు నా ఇంటర్వ్యూ నేనేంటంటే అప్పుటోలని పరిచయం చేయాలి, మళ్ళీ ఒకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాలి, సత్యన్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తెలియాలి అనేది నా ఉద్దేశం. అంత పాత వాళ్ళని వెనక్కి నెట్టేస్తున్నారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, బట్ మాకున్న ప్రజెంటబిలిటీ కానీ మాకున్న యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ ముందు మేము ఓన్లీ ఒక డెకరేటివ్ పీసెస్ లాగా నుంచొని వాళ్ళే షో అంతా లీడ్ చేస్తున్నారు. అది చాలా బాధగా ఉంది. కానీ అలా అని ఉండిపోలేక అలాగే ఉండిపోలేక మన అంత వాయిస్ వినిపించాలి, కనిపించాలి, ఆ ప్యాషన్ ఒకటి వదులుకోలేక వీఆర్ కమ్మింగ్. బట్ ఏం చేయాలి, దీనికి ఒక ప్లాట్ఫామ్ లేదు మాట్లాడడానికి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఏమని అంటే బ్యాంక్ చేసేస్తున్నారు, పక్కన పెట్టైనా వద్దు, ఎత్తునప్పుడల్లా ఏదో కాంట్రవర్సీ అని అంట. సో మీ స్టేట్మెంట్ ఏంటి? కరెక్టే, అది వాళ్ళు చేస్తున్నట్లు వాళ్ళు చేస్తున్న పని కరెక్టే. మనం కూడా అలా వెళ్ళిపోవాలి. నన్ను తీసుకున్నాను ప్లీజ్ నేను చాలా తోపునాను, నేను ముందుకు వస్తే నేనే పిచ్చోని అయిపోతాను. ఇప్పుడు ఫ్లో అయింది కొత్త వాళ్ళని రావడం, కొత్త వాళ్ళని తీసుకోవడం, కొత్త వాళ్ళతో చేయడం, ప్రోగ్రామ్స్ చేయడం. పాత వాళ్ళకి అవసరం లేదు, పాత వాళ్ళు మెదలని తీసేసారు. ఇప్పుడు ఏం నడుస్తుంది అదే ట్రెండ్కి మనం పరిగెత్తాలి, ట్రెండ్తో పరిగెత్తే లేకపోతే మూసుకోవాలి అంతే. సో ఇంతకుముందు నేను అడిగిన మీరు దాటేస్తారు. ఎంతో మంది హీరోస్తో కూడా మీరు యాక్ట్ చేశారు. కంపల్సరీ సత్యన దాసన్నతో లేకపోతే సత్యనతో ప్రోగ్రామ్ పెట్టాలి అన్న లెవెల్లో ఉండేది. మీ క్యారెక్టర్ ఇంతైనా కనిపించాలి అనేది ఉండేది కదా. సో మంచి రిలేషన్షిప్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా మీకు? మంచి రిలేషన్షిప్ కమర్షియల్ ఫీల్డ్ ఇది, మంచి రిలేషన్షిప్ అనేది ఉండదు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక హీరోతో ఇప్పటికి కూడా. ఎవరా ఒక హీరో పేరు చెప్తే మళ్ళీ నాకు అసలు పేరు లేకుండా అవుతుంది. అయితే అతని సినిమాలో నేను యాక్ట్ చేయలేను. ఇప్పటికీ అతను పెద్ద హీరో. నేను అతని సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నట్టు పొరపాటు తెలిసిన కూడా తీసేస్తాను. సత్యనారాయణ వాడు వద్దు, అతను తెలియకుండా ఏదో డైరెక్షన్ ఏదో విషయంలో క్యారెక్టర్ వచ్చి ఇస్తాను అనుకో పొరపాటు ఫుల్ ఫ్లోలో. షూటింగ్ రోజు కలిసాం, అతనికి నాకు కలిసాం. వీడెందుకు వచ్చాడు ఆశ్చర్యపోతాడు. ఇతను ఎందుకు వచ్చాడు సెట్లోనే అడుగుతాడు ఆయన. అంటే ఫలానా క్యారెక్టర్ ఫలానా అనుకున్నాను. ఆయనతో జాగ్రత్త. అంటే అప్పట్లో నైజామాబాద్ ఉన్నప్పుడు అప్పుడు నా స్క్రిప్ట్ కాదు, నైజామాబాద్ సత్యన్న దాస్ అన్న మాట్లాడేటప్పుడు సినిమా గురించి కామెంట్ చేస్తున్నప్పుడు జీకేఆర్ ఇచ్చారు. ఆ కామెంట్లు చేశాను ఆ హీరోకి సంబంధించినవి. సో తర్వాత నేను డెవలప్ చేసుకున్న తర్వాత సత్యన్న దాస్ అని ఎవరైతే ఇంట్లోకి వెళ్ళి కలిసామో అది నా స్క్రిప్టే. కానీ చెట్ల కింద పుట్ల కింద కూర్చొని మాట్లాడేటప్పుడు జీకేఆర్ చెప్పు చెట్ల కింద పుట్ల కింద కూర్చున్నప్పుడు మాట్లాడేది స్క్రిప్టెడ్. ఆ స్క్రిప్ట్ తెలియదు, ఆయన కూడా తెలియదు హీరోకి. ఆ హీరోకి తర్వాత ఒక ఆడియో ఫంక్షన్లో కూడా ఆ స్క్రిప్ట్ ఇది అన్నట్టు జీకేఆర్ చెప్తే ఆ పాయింట్ తీసుకొని మొత్తం అల్లుకొని బ్రహ్మాండంగా సక్సెస్ చేసాం. కానీ ఆయన ఆ హీరో దృష్టిలో నేను విలన్ అయ్యాను. ఇప్పటికీ ఆయన సినిమాలో నేను ఉండను. ఫస్ట్ కట్ అయిపోతాయి. ఒకవేళ పొరపాటున ఉన్నా అని తెలిసినా కూడా తర్వాత నేను కనబడకుండా. కానీ ఆ ప్రోగ్రామ్ నిజంగా అంటే లైక్ సిన్సియర్, అది స్క్రిప్టెడే. అంత బోల్డ్ గా కూడా కాంట్రవర్సీగా కూడా మాట్లాడే వాళ్ళం కాదు. జీకే గారు తీసుకునేవారు ఆ ప్రికాషన్. బట్ దెన్ తీసుకునే వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి మంచి ఎక్స్పీరియన్స్. మామూలుగా ఒక స్క్రిప్ట్ రాశారు ఝాన్సీ గారి కోసం. ఝాన్సీ గారు ఆ పలానా హీరో సినిమాకి సంబంధించిన ప్రోగ్రామ్ చేయాలి. ఆ ఝాన్సీ గారు బిజీగా ఉండడం వల్ల, ఝాన్సీ గారు రాకపోవడం వల్ల వెంకన్న ఏం చేశాడు, సత్యనతో చేయించుకుంటానని చెప్పి కిరణ్ సార్ దగ్గర పోయి చెప్పాడు. సో వెంకన్న అంటే మన ప్రొడ్యూసర్, వెంకన్న వచ్చి మాకు ఈ స్క్రిప్ట్ నువ్వు చెప్పాలి.
స్క్రిప్ట్ నేనే చూడండి బాబు, నేనే చూడండి అని అప్పట్లో జెమినీలో వచ్చేది వారు కదా వెంకన్న సో చెప్పంటే ఇదంతా మంచి మర్యాదస్తు లక్షణం, కీర్తి చాలా గొప్పది, చాలా మంచిది తీసింది, చాలా అందంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా బాగా చేసింది అనే టైపు స్క్రిప్ట్. నా వాళ్ళ ఏదో చెప్ప ఏం కాదు అంటే వెళ్ళి ఆ సినిమా గురించి చెప్పా. ఆ సినిమాలో నటుడు గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే హీరోయిన్ అనుకో, ఆ కీర్తి నటించిన బ్రహ్మాండంగా చేస్తే అసలు కీర్తి ఎంట్రన్స్ ఉంటుంది అద్భుతంగా, ఈ టైప్ లో ఏమని చెప్పా. నాకు గుర్తుంది ఎక్స్పీరియన్స్, అదంతా రివర్స్ పంచబడింది మీకు కదా, అదంతా రివర్స్ ఫీల్ అయింది కీర్తి అనే ఒరిజినల్ రూట్ లో. నాకు గుర్తుంది. అయితే ఆయన ఏం చేశాడు, ఆ హీరో ఆవిష్కరించాడు డైరెక్టర్, ఏం సత్తంతో ఉంటే చెప్పించారు అని వెంకన్న కడితే నన్ను కలుద్దామంటే నేను కలలేకపోయాను, నేను ఏదో ప్రెస్ మీట్లో అక్కడిక్కడ వెళ్ళిపోయా. సో వెంకన్న అడిగాడు, వెంకన్న అడిగి ఆయన మనసు ఆగుతలేదు, వీడు ఎందుకు ఇట్లా పొగిడాడు, వీడు యాక్చువల్గా వెటకారిస్ట్ కదా, వీడు పొగిడాడంటే వీడు మనసులో వేరే ఉంది. అది యాక్చువల్గా ఝాన్సీ చెప్పాల్సిన స్క్రిప్ట్ నేను చెప్పాను. సో నా గురించి డైరెక్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర ఏరియా ఒకరిని అడిగాడు, సత్యనారాయణ వాడు కొంచెం ప్రైడ్గా ఫీల్ అయ్యాడు, ఓ హీరో వచ్చి అడుగుతున్నాడు, సరే గారు నేను తీసుకెళ్తాను ఆయన ఇంటికి అని చెప్పి ఆడొచ్చాడు. హీరో అతను మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వస్తే మా అమ్మ వాకిట్లో కూర్చుంది, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడు, ఓ హీరో వచ్చాడు, రండి సార్ పర్లేదు రండి, అబ్బాయి ఆయన పిలవండి. సత్తన వచ్చాడు, సార్ నమస్కారం సార్, మీరేంటి ఇలా వచ్చారు, అక్కడ నేను మాట్లాడాలని చెప్పి తీసుకెళ్ళి ఆటోలో కూర్చొని మాట్లాడాం. ఏది ఇట్లా మాట్లాడావు, స్క్రిప్ట్ రాసి సినిమా మొత్తం ఏదో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు, ఈ సినిమా మొత్తం అది చేయాలని చెప్పాను. నీ ఉద్దేశం అంటే సినిమా నా ఉద్దేశం కాదనా, యాక్చువల్గా నా స్క్రిప్ట్ కాదు, అది నేను చేయాల్సిన ప్రోగ్రామ్ కాదు, ఝాన్సీగా రాకపోవడం వల్ల ఆవిడ కోసం రాసిన స్క్రిప్ట్ నేను చెప్పాల్సి వచ్చింది, అదే చెప్పాల్సి వచ్చింది, నువ్వు చాలా పొగడావు కదా, ఆయన రాగానే ఫలానా హీరోలు పడ్డాయి, అది ఎక్కడ పడిందే అంటే నీ మనసులో నీకు వేరు కదా. కాదన్నా కానీ నా ఉద్దేశం అది కాదు, కావాలంటే నాకు అప్పుడే రీసెంట్గా మా అమ్మాయి పుట్టింది, చిన్నమ్మాయి, మా అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నాను, నా మనసులో ఏ కల్మషం లేదు, జస్ట్ ఆ స్క్రిప్ట్ని బట్టే నేను చెప్పంటే లేదు నువ్వు ఇండస్ట్రీని పంపించేయాలని చెప్పి నన్ను బ్యాడ్ చేయాలని చెప్పి ఇది అదే అన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కలిసాం, తర్వాత ఓకే ఇదో మంచి ఎక్స్పీరియన్స్, ఇది నేను చేయకపోయినా తప్పు చేశాను. ఐ మీన్ అంటే మీరు చేసిన ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువగా మీరు రాముడు మంచివాళ్ళు కూడా తప్పైపోయింది, రాముడు మంచివాళ్ళు ఎందుకన్నా నువ్వు. అప్పుడు అసలు తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ఈవెన్ దో ఐఎమ్ బార్న్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, నేను కూడా తెలంగాణ అమ్మాయిలు అంటే ఎవరు నమ్మరు. అట్లా మీకు ఎప్పుడైనా ఇప్పుడు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత కానీ ముందు కానీ స్లాంగ్ వల్ల ఏమైనా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయా? అంటే నైజామాబాద్ స్టార్ట్ కాకముందు నుంచి కిరణ్ సార్ నా పరిచయం. స్టార్ట్ కాకముందు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందో అప్పుడు కిరణ్ సార్ గారు వచ్చి జెమినీ ఎండి గారు ఆయన వచ్చేమన్నాడు, సత్యన నువ్వు తెలంగాణ అని అడిగారు. అవును సార్ తెలంగాణ. మరి ఎన్ని రోజులు మాట్లాడలేదండి అంటే ఎన్ని రోజులు అంటే 4 years నుంచి గత 4 years ఎప్పుడు మాట్లాడలేదు అయిందా తెలంగాణ ఎందుకు, మరి తెలంగాణ ఉన్నవాడు తెలంగాణ మాట్లాడవచ్చు కదా అంటే లేదు సార్ అంటే బాగుంటుందేమో అని చెప్పి, లేదు ఇవాళ నుంచి నా ఆఫీస్లో నువ్వు తెలంగాణనే మాట్లాడాలి, ఆంధ్రలో మాట్లాడాలంటే చంపేస్తాను అని వెళ్ళిపోయాడు. అంటే అంతవరకు కూడా ఇవందో ఆయన తెలంగాణ కానీ ఆంధ్రలోనే మాట్లాడేవాడిని, ఎందుకంటే బుకిష్ లాంగ్వేజ్ యాక్చువల్గా మీడియా లాంగ్వేజ్ అని ఒకటి పడిపోయింది కదా, బుకిష్ లాంగ్వేజ్ అది స్లాంగ్ మామూలుగా మాట్లాడదాం కానీ మామూలుగా లోపలగా మాట్లాడేది తెలంగాణ మాట్లాడు. కానీ ఇప్పుడు నువ్వు అన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ డివైడ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు డివైడ్ కాకుండా నాకు ఆంధ్రలో తెలంగాణలో ఎంత అభిమానులు ఉన్నారో ఆంధ్రలో కూడా అంత విపరీతమైన అభిమానులు ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా మెచ్చుకునే వాళ్ళు ఫేస్బుక్లో చెప్తుంటారు. సో ఆంధ్ర తెలంగాణ ఉన్న వాళ్ళు ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయాక వచ్చిన తేడా ఏంటంటే తెలంగాణ వచ్చిందా అనేది ఒక క్వశ్చన్, వచ్చిందా నిజంగా తెలంగాణ అని చెప్పి ఒక డౌట్ వస్తుంది, పెద్ద మార్పు లేదని చెప్పేసి పొలిటికల్గా అన్ని రకాలుగా పెద్ద అది వేరే సబ్జెక్ట్, దాని గురించి పోతే మళ్ళీ చాలా మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణ వచ్చినాక మార్పు ఏమొచ్చిందంటే తెలంగాణ గట్టిగా మాట్లాడుతున్నాం, సౌండ్ వినబడుతుంది. ఇంతకుముందు ఆంధ్రనే వినిపించేది, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఓపెన్గా మాట్లాడుతున్నాం అందరం, ఆ సౌండ్ వినబడుతుంది, తెలంగాణ సినిమాలు వస్తున్నాయి, అంతకుమించి ఇంకా పెద్ద ఫరక్ లేదు. తెలంగాణ వచ్చిందా అనేది ఒక డౌట్ అన్న క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సత్యన్న, పాత మెమరీస్ అన్ని ఒకసారి మంచి కూర్చొని ఇద్దరు నాకు బాగుంది లేదు వాళ్ళకి కూడా మీరు కొత్తగా మళ్ళీ ఒకసారి పరిచయం అయిన ఫీలింగ్ నాకైతే. పరిచయం అంటే ఇన్సల్టింగ్ మీ, నేను రోజు మీతో మాట్లాడాలంటే ఇలా క్వశ్చన్లు అడగాలంటే అందుబాటులో ఉన్నారా? లేరు కదా.
సో ఇలా ఉండేదండి నిజంగా ఆ లైఫ్ అంతా మిస్ అయిపోతున్నాను నేను కూడా. అప్పుడు మీరు చూసినప్పుడు నేను 9th 10th నీ గురించి పర్సనల్ చెప్పు. నేను కూడా ఊకోండి, నేను మళ్ళీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండేవాడిని కదా. నువ్వు 9th 10th అంటే ఎవరయ్యా నువ్వంటే? అమ్మో అంత కాదమ్మా, అప్పుడు అంకుల్ అనేవాడిని. అయితే థ్యాంక్ యూ సో మచ్ సత్యన్న. ఐ హోప్ మీరు కూడా మంచి టైం ఇక్కడ స్పెండ్ చేశారని అనుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్.